హాయ్, వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. రైతు రుణమాఫీ పైనే రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు. రైతు రుణమాఫీ అని రైతులను మభ్యపెడుతున్నారని, నువ్వు చేసిన రుణమాఫీ నిజమైతే నీ నియోజకవర్గానికే మీడియాతో కలిసి వెళ్దామన్నారు. ఒక్క రైతు వేదికలో 100% రుణమాఫీ జరిగిందని ఒక్క రైతు చెప్పినా నేను రాజకీయాలను వదిలేస్తా అని సవాల్ విసిరారు. సీఎం కు దమ్ముంటే నా సవాల్ స్వీకరించాలని ఛాలెంజ్ చేశారు కేటీఆర్. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్ నగర్ జిల్లాలో 1,72,433 మంది రైతులు రుణం తీసుకుంటే 3 విడతల్లో కలిసి 71,000 మంది రైతులకు రుణమాఫీ అయ్యింది. అంటే 1,00,000 మందికి రుణమాఫీ కాలేదు అని లెక్కలు చెప్పారు. రుణమాఫీ అవ్వని వాళ్ళ కోసం మేము హెల్ప్ లైన్ నెంబర్ పెడితే దానికి 1,00,000 కంప్లైంట్స్ వచ్చాయన్నారు కేటీఆర్. మేము ప్రజా సమస్యలపై మాట్లాడుతుంటే రేవంత్ ఇంకేదో మాట్లాడుతూ ప్రజలను డైవర్ట్ చేయడానికి చూస్తున్నారన్నారు కేటీఆర్. తమ్ముడు కొండల్ రెడ్డి ఆస్ట్రేలియా టూర్ బాగా సక్సెస్ అయ్యింది, కానీ రేవంత్ రెడ్డి అమెరికా టూర్ సక్సెస్ కాలేదనే ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. రేపటి నుంచి అన్ని నియోజకవర్గాల్లో తమ నాయకులు అందరూ గ్రామాల్లో తిరుగుతూ డేటా కలెక్ట్ చేసి చీఫ్ మినిస్టర్ కి అలాగే చీఫ్ సెక్రటరీకి అందజేస్తామన్నారు. ముఖ్యమంత్రికి నిజంగా దమ్ముంటే ఆయన నా సవాల్ స్వీకరించాలి. లెట్ హిమ్ అక్సెప్ట్ దిస్ ఛాలెంజ్. కొడంగల్ పోదాం, లేదా నీ ఇష్టం, ఉమ్మడి పాలమూరు ఏ కాన్స్టిట్యున్సీకైనా పోదాం, నీ ఇష్టం. సొంత ఊరు కొండారెడ్డిపల్లికైనా పోదాం, ఆ ఊళ్ళో అయినా 100% రుణమాఫీ అయిందా నువ్వు రుజువు చేయి. అక్కడ ఉన్న రైతులందరినీ కూర్చోబెడదాం. మీడియా సెక్యూరిటీ వద్దు, ఆఫీసర్లు, చీఫ్ సెక్రటరీలు, భయపెట్టేటోళ్ళు, బ్యాంకర్లు ఎవరొద్దు. మీడియా నువ్వురా, నేను వస్తా మా పార్టీ నుంచి రైతులతో చెప్పిస్తే అక్కడనే మీడియాకి నా రాజీనామా ఇచ్చి రాజకీయ సన్యాసం, మళ్ళీ మీరు నా ఇంటర్వ్యూ కూడా మరోసారి ఇవ్వాల్సిన అవసరం ఉండదు, మీకు కూడా బాధ ఉండదు. అట్లా అక్కడే వదిలేసి వచ్చేస్తా. ఇవాళ ముఖ్యమంత్రి గారు నేను ఒకటే అడుగుతా ఉన్నాను. నిన్న చాలా రంకెలేసినాడు, ఫ్రస్ట్రేషన్లో పాపం కొండలరెడ్డి గారి పర్యటన విజయవంతమైంది, రేవంత్ రెడ్డి గారిది ఆయనతో అయినట్టు లేదు. ఆస్ట్రేలియా పర్యటన కొండలరెడ్డి గారిది బాగా విజయవంతం అయినట్టుంది, చూస్తుంటే వర్కౌట్ అయినట్టుంది. మరి రేవంత్ రెడ్డి గారిది ఆ స్థాయిలో అయినట్టు లేదు, కాబట్టి ఫ్రస్ట్రేషన్ బాగా పెరిగినట్టుంది. ఆయన యాబ్సెన్స్లో ఇక్కడ తిరుపతి రెడ్డి గారు బాగా ప్రచారం జరిగింది. మరి కుటుంబంలో మిగతా సభ్యులు దూసుకొని పోతున్నారన్న బాధనా, లేకపోతే ఇక్కడ బట్టి గారు ఆయన లేనప్పుడు బాగా తిరిగిండన్న భయమా, లేకపోతే అధిష్టానం ఏమన్నా అదిలిస్తుందా అని, లేకపోతే ఇంకేమన్నా మాకు అర్థం కాల. ఫ్రస్ట్రేషన్, ఆయన రంకెలు, ఆవేశం చూస్తుంటే నాకు నిజంగానే డౌట్ వస్తున్నది. ఆయన మాట్లాడే మాటలు నిజంగా